హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే లైబ్రేరియన్ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సి నుండి, మరి మనకు చాలా అంటే చాలా ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఉందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని 5,000 ప్రశ్నలతో మెగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, మొత్తం 5,000 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఇటీవల ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ఆల్మోస్ట్ 20 to 30 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత ఈ టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం జరిగిందండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కేవలం 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే అందజేస్తున్నాము. ప్రతి టాపిక్ నుంచి దాదాపు 400 నుంచి 500 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ఒక్కో చాప్టర్కి సంబంధించి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ టైంలో మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియని వారికి లైబ్రరీ కోర్స్ ఎవరైతే చేశారో అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, మొదటగా మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, మరి మన రాష్ట్రంలో లైబ్రేరియన్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి, ఓకేనా, తిరుపతిలో ఈ యొక్క సంస్థ అయితే ఉంటుందండి, కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి ఇందులో మనకి టీచింగ్ ఆన్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. ఓకేనా, ఇందులో మనము చాలా రకాల ఉద్యోగాలు అయితే చూడవచ్చు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 14 ఉన్నాయి, ఫైనాన్స్ ఆఫీసర్ 14 ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రత్యక్ష నియామకం అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలండి. ఇందులో లైబ్రేరియన్ ఖాళీలు మొత్తం 14 ఉన్నాయి, ప్రొఫెషనల్ అసిస్టెంట్ 10 ఉన్నాయి, నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 10 ఉన్నాయి, ప్రొఫెషనల్ అసిస్టెంట్ 6 ఉన్నాయి, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ అండి ఎడ్యుకేషన్ 4 ఉన్నాయి, నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నికల్ ల్యాబ్ 4 ఉన్నాయి, అప్పర్ డివిజనల్ క్లర్క్ 4 ఉన్నాయి, లైబ్రరీ అటెండెంట్ 1 ఉంది, గ్రూప్ సి ఎంటీఎస్ కేటగిరీ 1 ఉందండి. ఓకేనా, అంతేకాకుండా టీచింగ్ విభాగంలో కూడా ఖాళీలు అయితే ఉండడం చూడవచ్చు. యోగా టీచర్ అండ్ ఆగమంలో అసోసియేట్ ప్రొఫెసర్, ధర్మశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, విశిష్ట ద్వైత వేదాంతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సాహిత్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జ్యోతిష్యం వాస్తులో, పరిశోధన ప్రచురణలో, నెక్స్ట్ వ్యాకరణంలో, నెక్స్ట్ విద్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్, శబ్దబోధ సిస్టమ్స్ అండ్ కంప్యూటేషన్ లింగ్విస్టిక్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇలా ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి. మరి ఎవరైతే లైబ్రేరియన్ కోర్స్ చేశారో, బిఎల్ఐసి కోర్స్ చేశారో వారైతే ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. 14 ఖాళీలు ఉన్నాయి. ఓకేనా, లైబ్రేరియన్, అంతేకాకుండా లైబ్రరీ అటెండెంట్ ఉంది కదా, దాన్ని కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే వీలైతే కల్పిస్తున్నారండి. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఏపీపీఎస్సి ద్వారా కూడా లైబ్రేరియన్ ఉద్యోగాలు, జిల్లా గ్రంథాలయాలలో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారండి. సో అవి వచ్చేవరకు కొంత టైం అయితే పడుతుంది. మరి చాలామంది ప్రిపరేషన్లో ఉన్నారు. సో మీ ప్రిపరేషన్ని టెస్ట్ చేసుకోవడానికి సో అందరూ కూడా దీనికి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఉద్యోగము, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేయండి. మరి మనకిది ఇంకా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదండి. వెబ్సైట్ చూడండి, nsktu.ac.in. ఈ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ కాలేదు. వచ్చాక ఒకసారి దీని యొక్క అన్ని ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఏంటి, సో అంతేకాకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలు అయితే చెప్తాను. నవంబర్ 30వ తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. నవంబర్ 30 అప్లై చేసుకోవడానికి. నాకు తెలిసి ఈ యొక్క అక్టోబర్ 30వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 1 month టైం అయితే అలా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఈరోజు ఈనాడు పేపర్లో అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, మరి ఇంకా వెబ్సైట్లో అయితే అప్డేట్ కాలేదు. వచ్చాక మీకైతే క్లియర్గా
అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఎవరైతే లైబ్రేరియన్ కోర్స్ చేశారో తప్పకుండా దీనికి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మన దగ్గర కోర్స్ కూడా అందుబాటులో ఉందండి. సో టెస్ట్ సిరీస్ బ్యాచ్ అది. సో అందులో కూడా జాయిన్ అవ్వండి ఎవరైతే సీరియస్గా లైబ్రేరియన్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.